ఎమ్మెల్సీ స్థానాలకు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో తపస్సు బలపరిచిన అభ్యర్థులు గెలుపు శుభసూచకమని ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవడం మంచి పరిణామమని జాతీయవాదం బలపడుతుందని తాండూరు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 స్థానాలలో తపస్సు బలపరిచిన బీజేపీ అభ్యర్థి కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో తాండూరు తపశ్శాఖ నాయకులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలో ఉపాధ్యాయ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తపశ్శాఖ నాయకులు మాట్లాడుతూ తపస్సు బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందడం శుభసూచకమని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపై మండలిలో ప్రశ్నిస్తే గొంతుకలకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయడం మంచి పరిణామమని, జాతీయవాదం బలపడడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కర్ణం లక్ష్మకాంతరావు, తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం మరియు డి రాములు, నియోజకవర్గం కన్వీనర్ శ్రీశైలం, తాండూరు పెద్దమూలం యాలల దశరథ్ మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు తపస్ కార్యవర్గ సభ్యులు भारत माता की जय जय माता, भारत माता जय जय माता, भारत माता ईपीयूएस जिंदाबाद, ईपीयूएस जिंदाबाद, ईपीयूएस जिंदाबाद। गेलुपुला गेलुपो कोमरయ్య गेलुपो, गेलुपुला गेलुपो कोमरయ్య गेलुपो, गेलुपुला गेलुपो कोमरయ్య गेलुपो। जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी। కొమరయ్య గెలుపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణలో కూడా ఉపాధ్యాయ వర్గం జాతీయ వాదం వైపు మలుతున్నదానికి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నిన్న కొమరయ్య గెలుపుతో మనకు రూఢి కావడం జరిగింది. ఈ విధంగా ఆ కుల మతాలకు అతీతంగా ఎన్నో రకాలుగా వర్గీకరణ చేసినప్పటికీ కూడా మనమందరం కూడా భారతీయులము అని హిందుత్వ భావజాలంతో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇటువైపు కొమరయ్య వైపు నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం అనేది నభూతో నభవిష్యత్తు. కాబట్టి టీపీఎస్కు తెలంగాణలో రాబోయే కాలంలో ఎదురుండదు. కాబట్టి మనమందరం కూడా మన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆ పాఠశాల విధులను నిర్వహిస్తూ జాతీయవాదం వైపు ప్రజలను విద్యార్థులను మళ్లించాలని కోరుకుంటూ మన సమస్యలు ఏమున్నా కూడా ఒకరికి రెండవ వ్యక్తి కూడా తోడైంది. కాబట్టి మండలిలో బలంగా మన వాదన ఇప్పటికే ఏవిఎన్ రెడ్డి గారు కూడా బలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా లేవనెత్తినటువంటి సమస్యలను ఏవిఎన్ రెడ్డి గారు లేవనెత్తుతూ అందరి మన్నలను పొందుతున్నారు. కాబట్టి దానికి మరి కొమరయ్య గారు కూడా మరి వారు ఢిల్లీ పబ్లిక్ స్కూలు మిగతా కార్పొరేట్ వ్యవస్థలు నడిపినటువంటి గొప్ప మేధావి. కాబట్టి ఆయన కూడా మన సమస్యలు కానీ పిఆర్సీ పట్ల కానీ డిఏల పట్ల కానీ ఇంకా విద్యా వ్యవస్థ పట్ల కానీ అదే కాకుండా జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణలో తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రయత్నం చేయాలని వారికి మనమందరం కూడా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా
ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మనమందరం కూడా జాతీయ వైపు ప్రజలని, విద్యార్థులని, సమాజాన్ని మళ్లించడానికి మనవంతు కృషిగా చేస్తూ ఉంటే మన నాయకులు మన సమస్యలను వాళ్ళు తీర్చడానికి మండలిలో ప్రయత్నం చేస్తారని, ఆ విధంగా వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ భారత్ మాతాకి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం నుండి గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి గారికి కూడా తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తపస్సు బలపరిచిన బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అఖండ విజయాన్ని, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 50% ఓటు శాతాన్ని సాధించి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అయితే ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు మరలుతున్నారు, ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు ఆలోచన చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నిక. అఖండ మెజార్టీని కట్టబెట్టినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన వాళ్ళకందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మండలిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ వాయిస్ను వినిపించడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి తోడుగా మరో ఎమ్మెల్సీ గారు కూడా తోడు కావడం అన్నది మాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగ పాఠశాల సమస్యలు అయినటువంటి 317 జీవో కావచ్చు, లేదా పెండింగ్ ఉన్నటువంటి టీఏ, పీఆర్సీలు ఇలాంటి అనేక సమస్యలపైన తమ గళాన్ని విప్పుతూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయ లోకానికి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి శాయశక్తులను కృషి చేస్తారని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. చాలామంది ఓడిపోయినటువంటి విద్యా అభ్యర్థుల చాలామంది చెప్పుకుంటున్నారు కార్పొరేటెడ్ వ్యక్తులని చెప్పేసి. ఇక్కడ కార్పొరేటెడా కాదన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించారో దాన్ని చూడాలి తప్ప ఇక్కడ కార్పొరేటెడ్ వాళ్ళు అని చూడకూడదు. ఖచ్చితంగా గెలిచినటువంటి తపస్సు బలపరిచిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలిలో తమ వాణిని గట్టిగా వినిపించి ఈ విద్యారంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఈ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయవాదం వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎన్నిక కూడా కారణం. ఆంధ్రప్రదేశ్లో కూడా తపస్సు బలపరిచినటువంటి గాదే శ్రీనివాసులు నాయుడు కూడా అక్కడ గెలవడం జరిగింది. ఎటు చూసినప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే విషయాలు కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ జాతీయవాదం వైపు మరలుతున్నారని చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనం. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరయ్య గారికి ఓటు వేసినటువంటి ఆ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత పొందుతూ చేసినటువంటి మల్కా కుమరయ్య గారికి మరి తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి మరి జాతీయవాదం ప్రపంచంగా వెలుగుతున్నటువంటి ఈ కాలంలో మల్కా కుమరయ్య గెలుపు అనేది జాతీయవాదులందరికీ కూడా మంచి ఊపిరిచ్చేటువంటి సందేశం. రాను రాను రాష్ట్రం అంతా కూడా జాతీయవాదులతో మరి దేశాన్ని సమైక్యంగా ఉండేటువంటి వాదులతో ఉండే అవకాశం ఉంది. యువత అనేక మంది కూడా జాతీయవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. మరి ఉపాధ్యాయ లోకం వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటూ ముందు వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎన్నికల్లో కూడా జాతీయవాదం బలపరచాలని ఈ సందేశం, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మనకు స్ఫూర్తినిస్తుంది. కాబట్టి అనేక మంది యువకులు కూడా ఈ జాతీయవాద రాజకీయాలు వైపు మరి తపస్సు బలపరిచినటువంటి ఈ అభ్యర్థి గెలవడం మరి తపస్సు సంఘానికి కూడా ఎంతో ప్రాధాన్యత అంశం. ఎందుకో ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదుగుతున్నటువంటి రాష్ట్రం అంతా మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ సంఘంలో చేరడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. మరి ముందు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘంగా వెలిగే అవకాశం రాబోయే కొన్ని రోజుల్లోనే వస్తుందని అందరికీ తెలియజేస్తూ ఈ మల్కా కుమరయ్య గారికి శుభాభినందనలు. మరి అందరికీ కూడా తపస్సు బలపరిచిన అభ్యర్థి అందరికీ కూడా మరి వాళ్ళు బలపరిచి వాళ్ళకు ఓటు వేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.